పండు బుచ్చి కన్నా నాన్న బంగారం వినబడుతుంటే నా చెవులే కనులవుతుంటే మాటలకే రూపొస్తుంటే ఇంగునికే కనబడుతుంటే పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగిపోయానే బంగారం బంగారం నీకై వేచానే. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2300 కాయలైన కనులలోన ఊరు పూతే రక్తే 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 భారమైన కాళ్ళలోన రెక్కలొచ్చే రక్తే 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 రక్తం బదులు అణువుల్లోన అమృతమేదో ప్రవహించే దేహం నుంచి వీధుల్లోకి విద్యుత్తేదో ప్రసరించే నువ్వుంటే నావింటే నాకంటే కాలానికే నేను తాళాలు వేస్తానే. పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. సో ఈ రోజు వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ ఫుల్ హుషారుగా డాన్సులు బాగా నేర్చుకున్న వాళ్ళని నేను చెప్పకుండానే మీకు అర్థమైపోయింది కదా. మరి ఎవరెవరో కనుక్కుందాం. లోక్షిత. ఎస్, హాయ్ సుమా. హాయ్. నా పేరు లోక్షిత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐఎమ్ డూయింగ్ మై బీటెక్ సెకండ్ ఇయర్. అపార్ట్ ఫ్రమ్ దట్ టీజీఎన్ FM లో ఆన్లైన్ రేడియో, ఇట్ ఇస్ అన్ ఆన్లైన్ రేడియో స్టేషన్, అందులో రేడియో జాకీగా వర్క్ చేస్తున్నాను. అండ్ మై హాబీస్ ఆర్ డాన్సింగ్, ఇంకా పక్కన వాళ్ళ బుర్ర తినడం బాగా అలవాటు. సిరిచందన. హాయ్ సుమా, నా పేరు సిరిచందన. నేను బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నాను, సెకండ్ ఇయర్. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను కూడా టీజీఎన్ FM లో రేడియో జాకీ. అది కాకుండా షార్ట్ ఫిలిమ్స్ లో డబ్బింగ్ చెప్తాను. నేను డబ్బింగ్ చెప్తూ ఉండగానే షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు రీసెంట్ గా పెద్ద ఫిలిం లో కూడా యాక్ట్ చేస్తున్నాను. సీక్రెట్ సినిమా పేరు బాగుంది. సీక్రెట్. వావ్, నైస్ నేమ్. సృజన. హాయ్. హాయ్ సుమా, నా పేరు సృజనాత్మకమైన కార్యక్రమాలు ఏం చేస్తున్నాం? నేను సృజనాత్మకంగా ఫిల్మీ స్కూప్ అని టీజీఎన్ FM లోనే ఆర్జే. నేను మీరు అందరూ ఆర్జేసే. ఓకే, మేమిద్దరం కలిసి చేస్తాము. ఒకటే షో చేస్తుంటారు. ఓకే, పాటలు బాగా పాడతాను నేను. ఒక పాట వినిపించు. సోప్ బాగా వేసుకుంటాను. మేమిద్దరం కలిసి పాడచ్చా? ఓ, ఏదైనా మీరు ఇద్దరు కలిసి చేస్తారా? అన్ని మొత్తం అన్ని కలిసి ఆలోచించాల్సిన విషయం. పాడు. స్టార్టా? స్టార్ట్. చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం తుమ్ తకుం తా తకుం తుమ్ తకుం తా తుమ్ తకుం తా తకుం తుమ్ తకుం తా. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబెల్లి తన వెన్నెలతో నన్ను. ఎంత బాగా పాడారు. వావ్, నిద్రపుచ్చాలి. So you know what? నేను చూడంగానే లిరిక్స్ మర్చిపోయినా. నిజమవ్వాలి గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి, అది లోకంలో నా చీకటినంతా తరిమేయాలి. సుమా టూ మచ్. ప్రిపేర్ అయితే నువ్వు పాడుతున్నావు. నిన్ను చూడగానే ఆ లిరిక్స్ నీ గురించి గట్టిగానే కొట్టుకున్నదే, అది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ పరిస్థితి. దేవుట. నువ్వు చెప్పు పాప. ఏంటి? నువ్వు ఎలా నీ షోలో చెప్తావు అలా నీ ఇంట్రొడక్షన్ ఇవ్వు చూద్దాం. ఓకే, ఫైన్. ఫైన్. మీరు ఏం చేసినా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అడగకుండా చేయరా? కొన్ని విషయాలు తప్పించి మిగతావన్నీ కలిసి. నేను పడదు అనుకుంటున్నా, తోకరా. తింటున్నా, తినచ్చా? ఆల్మోస్ట్ అలానే ఉంటాం. వాట్ ఇస్ దిస్ యా? పెళ్లి కొడుకు తమ్ముడున్నాడా అని అంటారు. బెస్ట్ కదా. చెప్పు శిరీష. హాయ్, హలో, సలాం, నమస్తే, వణకం, శుశ్రీకాల్, ఆదాబ్. మీరు వింటున్నారు టీజీఎన్ FM అలాంగ్ విత్ మీ దిలోంకి పరి ఆర్జే సిరి, అడ్డాకి రాణి ఆర్జే. మన ఇద్దరమే కాకుండా ఇక్కడ ఇంకొక పర్సన్
ఉన్నారు సుజీ. హౌ కెన్ యూ ఫర్గెట్ దాట్? అచ్చా ఒక పర్సన్ కాదు, చెట్టంత మనిషి కాకపోయినా సగం అన్నా ఉంటారు కదా. అది నా ఇంట్రో లాగుంది, నాది కాదు. సుమ గారిది. సుమ గారు హీల్స్ వేసుకున్నారా? లేదు లేదు. సారీ, నా చెప్పేవారు చూడలేదు కదా. యాంకర్ చెప్పులు ఇలాగే ఉంటాయమ్మా, అరిగిపోయి కరిగిపోయి మాడిపోయి మస్సైపోయి నల్లగా ఉంటుంది. మీరు కూర్చొని కదా, బిజీ కొనుక్కోలే అంత బిజీ. మేము ఏ కొత్త చెప్పులు కొన్నా ఆ వెస్ట్ డేనే ఈ స్టేజ్ కి వచ్చేస్తాయి. ఒక డౌట్, ఇప్పుడు 2300 ప్లస్ కదా, మరి మీ ఏజ్ ప్లస్ అవుతుందా లేకపోతే మైనస్ అవుతుందా? ఏమిటో నాకు కూడా అదే కొంచెం డౌట్ వస్తుంది. ఎవరికైనా అలా పెరగాలి కదా, కానీ మనకేమో ఏజ్ ఇలా తరుగుతోంది బట్టి కాదు, మనసుని బట్టి. నేను ఎన్నోసార్లు చెప్పాను సుజనా, గుర్తుపెట్టుకున్నప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. నువ్వు ఇంకా అంతకన్నా ఎదగలేదు, నాకు అర్థం అవుతుంది. బాగా కూడా చూస్తున్నాను. నేను ఇంత అయిపోయాను, మీరు ఇంకా ఉన్నారు, ఇలాగే ఉన్నారు. నువ్వు అంతే ఉంటావు, నేను మాత్రం ఇంతున్నాను. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నా, తీసుకోండి. వాళ్ళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 స్టార్ట్. లెట్స్ గో. వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉంది, లోపల నుంచి అక్కడే పోనీ పోనీ. స్టార్ట్. ఏ జల్దీ సుజు ఫాస్ట్. సుజి ఫాస్ట్. సుజి 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 ఫాస్ట్. సుజి ఫాస్ట్. సుజి ఫాస్ట్. మూడు బంతులు వెనక్కేసేసాయి. ఇంతమంది గొంతు ఫాస్ట్ సుజి అంటుంటే నువ్వు మాత్రం అసలు చాలా తాపీగా ఆడావమ్మా. లోక్షిత స్కోర్ 9, 18, 27, 36, 37, 38, 39, 40, 41, 42. మీరు ఆర్జేస్ కాబట్టి నాలాగే మీరు ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండాలి కాబట్టి మీరు చాలా పొడుపు కథలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఇప్పుడు అవన్నీ చెప్పచ్చు. యాక్చువల్లీ జోకులు పొడుపు కథలు అవన్నీ మీకు అలవాటు అయిపోయి బాగా ఏది అడిగినా సరే టప్పమని ఆన్సర్ చేసేస్తున్నారు. సో మేము గూగుల్లో సర్చ్ చేసినా మాకేం దొరకట్లేదు. స్టిల్ ఎలాగో మీరు ఆన్సర్ చేసేస్తారు కాబట్టి ఒక చాలా చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఒకటి ఉంటుంది, రోడ్ పైనకి ఎక్కుతుంది మళ్ళీ దిగుతుంది. ఏంటది? రోడ్డు పైనకి రోడ్ పైనకి ఎక్కుతుంది మళ్ళీ దిగుతుంది. నాకు పాయింట్స్ ఎక్కువ చేస్తానంటే అంటే రోడ్ కనబడేటువంటి పెనం లాంటిదా? ఎగ్జాక్ట్లీ. అంటే దోశ అనుకోవచ్చు. ఇంకొకటి కూడా చెప్పండి పర్లేదు. పిండి పెనంకి ఎక్కుతుందా? దిగుతుంది దోశ అవగానే. మనం ఏం చెప్పాలి సుమా గారు? నువ్వు చపాతీ అనుకుంటున్నావు, సౌత్ లో ఎక్కువగా తినేది దోశలే. సో మేము దోశ అనుకుంటాం. సరే నేను ఇంకోటి అడుగు. ఇలాంటిది ఒక వైర్ ఉంటది, అయితే దీని మీద 450 బర్డ్స్ ఉంటాయి. అయితే ఒక అబ్బాయి, మనలాంటి అబ్బాయి, ఒక అల్లరి అబ్బాయి ఒక రాయి వేస్తాడు. కానీ 449 బర్డ్స్ ఎగిరిపోతాయి, ఒక్కటి మాత్రం అలానే ఉంటది. ఎందుకు? అది సీతయ్య వాళ్ళ ఇంట్లో పెంచుకుంటున్న బర్డ్. అది ఎవరి మాట కాదు కదా, రాయిని కూడా పట్టించుకోదు. మీరు మరీ డ్రమాటిక్ గా చెప్పారు, కానీ చిన్న ఆన్సర్. అది ప్లాస్టిక్ బర్డ్ కాదు, బర్డే. అది రెక్కలు ఉన్నాయి, తింటుంది, తాగుతుంది, అన్ని చేస్తుంది. అయినా రాయి వేసిన కష్టం కదా. దెబ్బ తగిలి దాని కాలుకుంటే కాదు, అది అది గుడ్డిదా గుడ్డిది కాబట్టి ఎగరలేకపోయింది. రాయి కనిపించదు కదా. చాలా రాంగ్ జస్టిఫికేషన్ ఇచ్చావు. నాకు అసలు ఇదేమి సరిగ్గా అనిపించలేదు. ఎందుకంటే ఒకవేళ ఐసైట్ లేకపోయినా కూడా వాళ్ళ చెవులు మనకన్నా 10 times ఎక్కువ పనిచేస్తాయంట. చెవులు ఉంటాయా? మరి లేకపోతే అంటే కనిపించవు కదా. అదేమైనా పాము అనుకుంటున్నావా ఏంటి? హెయిర్స్ లో ఉంటాయేమో. అవును, అది ఇట్లా వేసుకొని తిరుగుతుంటుంది బర్డ్. ఆ బర్డ్ అంటే కళ్ళు లేకపోయినా కూడా సౌండ్ వస్తుంది, అది గమనించి అది ఎగిరిపోద్ది అన్నమాట. మేబీ అది చెవిటిది కూడా ఏమో. తెచ్చుకోకుంటుందని చెప్పు ఇంకా. సరే పోనీ అది సంపూర్ణేష్ బాబు పెంచుకున్న ఫ్యాన్. సంపూర్ణేష్ బాబు ఫ్యాన్ అనేసి సరిపోతుంది. అది దిండు కింద అది పెట్టుకున్నది. రెడీ 1 2 3 స్టార్ట్. ఫాస్ట్
నిదానంగా వేసుకో నెక్స్ట్ ఫాస్ట్ ఎల్లో దగ్గరికి వెళ్ళి రెడీగా ఇప్పుడే కాదు చెప్తా తొమ్మిది 10 11 12 13 రెడీ 1 2 3 గో ఎల్లో దగ్గర రెడీగా ఉంది ఇక్కడ లోపల ఏమైంది అలసిపోయింది మిమ్మల్ని చూడంగానే ఎనర్జీ లెవెల్స్ అచ్చచ్చో చూసారా ఇంకొకటి ఉంది చూడు టైం అయిన తర్వాత ఒక 2 3 పడ్డాయి అది 3 అంటే అక్కడ వస్తుంది ఇప్పుడు లెక్కడదాం ఓకే 9 18 19 20 21 22 పాయింట్లు శిరీషకి సరే మీరిద్దరు ఆర్జేసే కాబట్టి నీ షోకి తను కాల్ చేసింది మీరిద్దరు మాట్లాడుకోండి ఓకే రెడీ హాయ్ హలో సలాం నమస్తే వణకం శిష్రికల్ ఆదాబ్ మీరు వింటున్నారు ఫిల్మిస్కో విత్ మీ ఆర్జే సిరి అలాంగ్ విత్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక సూపర్ డూపర్ కాల్ ఉన్నారు సో లెట్స్ టాక్ టు దెమ్ హలో అండి హాయ్ ఎవరు ఏంటి మీరు అలా సాగదీస్తున్నారు డ్రైవింగ్ లో ఉన్నారా కాదండి ట్రైన్ లో ఉన్నాను దేవుడా డబుల్ పంచా లేదండి నిజంగా ట్రైన్ లోనే ఉన్నాను ఓకే ఫైన్ మీరు జర్నీ చేస్తుంటే నాకు ఆయాసం వస్తుంది ఏంటో గేమ్ ఆడినందుకు చెప్పండి నాకు మీ వాయిస్ వినిపించట్లేదండి ఓకే మీరు ఏం చేస్తుంటారు ట్రైన్ లో కూర్చున్నానండి ఏం చేస్తుంటారన్న ఏం చేస్తున్నారని అడగలేదు షో వింటూ ఆమె పర్ఫ్యూమ్ అండ్ బాబు కొంచెం చెప్పు శిక్ష గారు ఓకే మీ పేరు చెప్పలేదు ఇంత సమోసా ఓ మై గాడ్ ఆసమ్ బ్రిలియంట్ ఐ లవ్ సమోసా అంటే ఇన్ ద సెన్స్ నేను కాదు ఓకే మీ పేరు సమోసా బాగుంది మరి మీ బాయ్ ఫ్రెండ్ పేరు ఏంటి బ్రెడ్ ఆమ్లెట్ హియర్ గర్ల్స్ మీరు గుర్తుంచుకోండి సమోసా కాంబినేషన్ బ్రెడ్ ఆమ్లెట్ అంటే వాళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంట సో అబ్బాయిలు ఎక్కడైనా బ్రెడ్ ఆమ్లెట్ తింటే మీరు మాత్రం అస్సలు సమోసా తినకండి మళ్ళీ మీకు చెప్తున్నానండి నా బాయ్ ఫ్రెండ్ పేరు బ్రెడ్ ఆమ్లెట్ కాదండి అమ్మాయి పుట్టిందా అమ్మాయి పేరు నాకు అస్సలు అర్థం కావట్లేదు దేవుడా ఎంత యూనిక్ అయితే మరీ ఇంత యూనిక్ మీరు అసలు గిన్నెస్ బుక్ లో ఎక్కాలి సీరియస్లీ చెప్తున్నా కదా నా బాయ్ ఫ్రెండ్ పేరు బ్రెడ్ ఆమ్లెట్ కాదండి వినండి సరిగా ఫస్ట్ వినండి వినయ్ వినయ్ కాదండి రాజీవండి వినండి పేరేంటి కర్డ్ రైస్ ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ అండి మీకు బాయ్ ఫ్రెండ్స్ కాదండి మా ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ అదే బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ హాయ్ చెప్తున్నారండి ప్లీజ్ నేను వేరే వాళ్ళ కార్యక్రమంలో చిచ్చులు పెట్టనండి ప్లీజ్ నాకు ఎందుకు ఆ పాపం అనవసరం నువ్వు ట్రైన్ లోంచి మాట్లాడుతున్నావు అని చెప్పిన పాపానికి ఇలా దొరికిపోయావు నువ్వు ఓకే ఇప్పుడు రివర్స్ ఆడండి కమాన్ 1 2 3 గో శనివాళ్ళ దగ్గర రెడీగా ఉంది కదా ఆడకపోతే ఆగు ఇంకా తిన్నారా సుమ గారు కరెక్ట్ రైట్ ఉప్పుందా రాజీవ్ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు సంతోషంగా ఉన్నారు నువ్వు గెలక కానీ ఫస్ట్ ఆడు గారి గదిలో చాలా బాగా యాక్ట్ చేశారండి థ్యాంక్ యూ చెప్తాను
ఫినిష్ అయ్యేంత వరకు నువ్వు ఆడాలి కదా. చందు అక్కడ బాల్ ఉంది. పర్లేదు పర్లేదు, ఇంకా చేయడానికి లేదు, అయిపోయింది. సిరిచందన స్కోర్ 9, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. ఈ రౌండ్ ఖల్లాస్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దామా. వినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తాతరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పళ్ళు కాగిపోతాందే గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరి గలాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే పెదవులు ఉండగా అత్తరు ఎందుకే నీ సొగసే ఉండగా దుప్పటి ఎందుకు కౌగిలి ఉండగా తలగడ దండగా ఒడి తొడుకుండగా నువ్వు ముస్తాపై అర్ర కేజీ అప్పుగా ఇస్తే రోజు రుచి మరిగి మరిగి ప్రతిరోజు ఇమ్మని గొలడితే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే. శిరీష, సృజన అండ్ లోక్షిత బాగా చేశారు. సో ఇది ఒక హీరో ఇద్దరు హీరోయిన్ల, ఒక హీరోయిన్ ఇద్దరు హీరోలు, నాకు అది అర్థం కాలేదు. సింగిల్ హీరో ఎంతకాలం ఇదే స్టోరీ నడుస్తూ ఉంటుంది. చేంజ్ అప్కమింగ్ మూవీలో సుమన్ పెట్టి ట్రై చేద్దాం. ఈ రోజు మెయిల్ వచ్చారేంటి స్టార్ మహిళలో హీరో లాంటి, ఓకేనా? అది కానీ బాగా చేశారు. నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ ప్రభాస్, పక్కన పిక్చర్స్. శిరీష. తాప్సీ 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 10, 9 తాప్సీ 8 7 6 5 4 3 మిస్టర్ పర్ఫెక్ట్. ఏమన్నా తిట్టావా? మిస్టర్ పర్ఫెక్ట్ చూద్దాం. నాకు తెలుసు అది కరెక్ట్ కాదు. రాంగ్. కరెక్ట్ కరెక్ట్. లోకే పెన్ ఫిక్స్ అయిపోతున్నా. లోకే కమ్ ఆన్ కమ్ ఆన్ బేబీ, ఐ లవ్ యు నా, యు లవ్ మీ. బల్బుల్తో లవ్ అంట. దేన్ని వదలవా సిరి? అదే పాయింట్లు ఇస్తావు, నువ్వే ఇస్తావు. నీకు రసాలు లేవు కదా సిరి. స్టాప్ ఇట్. రసాలు ప్రేమ పేగు లేని సిరీజ. ఏ పేగు లేదు, ఒక్క ప్రేమ ఎందుకు? ప్రేమ పేగులు ఉంటాయా? మీకు ఎందుకే అంత తెలిసి నాకు అర్థం కావట్లేదు. కరెక్టే, ఫిక్స్ అయిపో. ఫిక్స్ ఏంటి? చాలా ఇష్టం, పక్కా వస్తుంది గ్రీన్. కరెక్ట్ అని ఫిక్స్ అయిపో. నువ్వు సుజ్జి గ్రీన్ లేంగా కదా, అందుకే గ్రీన్ వస్తుంది చూడు. మరి ఇక్కడ ఇంకో గ్రీన్ కనిపించట్లే. ఎలాగే ఎట్లా కలుగుతావుగా? అది నీలాగా ట్యూబ్లైట్ కాదేమో. నెక్స్ట్ సెలబ్రిటీ అల్లరి నరేష్, పక్కన పిక్చర్స్. అయ్యో పగల కొడతావా ఏంటి?
చెప్పు. సీమ టపాకాయ్. ఆ టపాకాయ ఏమో కానీ ఇక్కడ టపాకాయలు పేల్చావు నువ్వు. అదేగా. నెక్స్ట్ రౌండ్ లో పాయింట్స్ తీసుకుందామనా లేకపోతే నేను విన్ అయినందుక? అసలు నువ్వు విన్ అయినా లేకపోతే నీకు 6 పాయింట్లు వచ్చినందుకు ఆనందం. నీకు ప్రేమ పేగు లేకపోవచ్చు, మాకుంది ఏంటమ్మా? ప్రేమ పేగు. ప్రేమ పేగ? ఏమేం పేగులు ఉంటాయమ్మా? మాకు కన్న పేగు మాత్రమే తెలుసు, ఈ ప్రేమ పేగు వేషం పేగు కదా, అందుకే ఆ పేగు సుమా ఒకటి అనొచ్చా? జనరేషన్ గ్యాప్ అంటారు దీన్ని. అవును కరెక్ట్, నువ్వు మరీ పెద్ద దానిలో ఉన్నావు. అలా జరిగింది. నెక్స్ట్ సెలబ్రిటీ పూరి జగన్నాథ్, పక్కన పిక్చర్స్. సిరి చందన. లోఫర్. టైటిలే కదా చెప్పావు, నన్నేం తిట్టలేదు కదా. మిమ్మల్ని కాదు మేడం. చూద్దాం. చెప్తాను పూరి జగన్నాథ్. చెప్పండి. ఆర్జే స్టైల్లో. అక్కడ చెప్పనా? దాదా ఆర్జే స్టైల్లో కాదు. నా ఫస్ట్ షార్ట్ ఫిలిం నా ఈగో 2 11 crores 1 hour ఫిలిం అనమాట. ఏంటి సినిమా షార్ట్ ఫిలిం పేరు ఏంటి? నా ఈగో 2 11 crores. నా ఈగో 2 11 crores. సో పూరి జగన్నాథ్ చూసి లైక్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు అండ్ ఫేస్బుక్ లో షేర్ చేసి ఇంకా గొప్పగా రాసారా? ఎవరు డైరెక్ట్ చేశారు? నవీన్ ఇర్గాని. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెలబ్రిటీ మంచు మనోజ్, పక్కన పిక్చర్స్. సృజన. వేదం. చూద్దాం. ఎలా చెప్పావు? గిటారిస్ట్ కదా వేదంలో. రాక్ స్టార్. కరెక్ట్. నెక్స్ట్ సెలబ్రిటీ రాజశేఖర్ గారు, పక్కన పిక్చర్స్. సంగవి రాజశేఖర్ గారు. శంకరుడికి మరో పేరు. లోక్షిత. శివయ్య. చూద్దాం. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాం. ఇప్పుడు ఒక డాన్స్. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాణ ఆడింది వయ్యారంగా, నీళ్ల పూలు జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందెలతో చిటపట
చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా నింగి నేల ఈ వేళ చలికి వణికిపోతుంటే దిగి కౌగిలి పొదరింటికి పద పద మంది ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండ కాసేలో అరే పైన మబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది వలవేయక సెలయేరై పెనవేసింది అరే చినుకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేసే బుగ్గ మీద ఏలో తలపు తొలి వలపు ఇక తకజం తకజం వయసు తడి సొగసు అర విరిసే సమయం ఆహా ఓహోహోహో చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాన ఆడింది వయ్యారంగా నీళ్ళ పూరు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా వావ్ క్యా బాత్ హై చాలా బాగా చేసావు రక్షిత సూపర్ థాంక్ యూ అంటే ఆ చిన్న చిన్న బిట్స్ కూడా చేసావు చూసావా సూపర్ థ్యాంక్ యూ అన్న హీరో ఏయ్ చందనా సూపర్ తర్వాత రౌండ్ ప్రశ్నకు వేళ ఏరా పిల్ల నువ్వు లేని జీవితం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ ఏ నందిత, బి రజీనా. రజీనా కరెక్ట్ ఆన్సర్. పిల్ల నువ్వు లేని జీవితం సినిమా ఉంది కదా, అది వాళ్ళు లవ్ చేసుకునేటువంటి సినిమా, వాళ్ళ పెళ్లి కన్నా ముందు పెట్టినటువంటి టైటిల్ కదా. సో పెళ్ళైన తర్వాత ఏ టైటిల్ అయితే బాగుంటుంది? పిల్ల నువ్వు ఉన్న జీవితం నాకు వద్దు. కాదు, నాకు నా దగ్గర టైటిల్ ఏంటది? పిల్ల నువ్వు ఉన్న జీవితం బదులు జీతం అని పెడితే. నువ్వు ఉన్న జీతం అంటే పిల్ల నువ్వు వచ్చాక నా జీతం అన్నట్టు ఉండదు కదా. గుడ్ ఐడియా, తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు నువ్వు పాయింట్లు తీసుకో. ఓకే. नॉट फेयर. देख लूंगी मैं तुझे बाद में. अच्छा इट्स ओके, देख लूंगी कोई बात बाद में देख लूंगी. सिरी 2 चंदू 1. లోక్షితకి లోక్సభకి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్, చలో. లోక్సభ సభ్యుల పదవీ కాలం ఎంత? ఆప్షన్స్ 5 years. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. థ్యాంక్ గాడ్. తీసేసుకో. సో లోకి చాక్లెట్ ఇప్పిస్తా సిల్క్. నాకు చాక్లెట్స్ నచ్చవు. 6 కదా సుమ గారు? 6 డన్. 41 నీకు 3 ఫ్రమ్ సిరి అండ్ 3 ఫ్రమ్ చందు. యాక్చువల్లీ వీ డు హ్యావ్ ఎ స్మాల్ స్కిట్ ఫర్ యు. ఓకే, చిన్నది. చేస్తారా? నవ్వాలి పక్క. ఆ పక్క స్కిట్ చేసాక మీరు హలో మీరు ఏం చేస్తున్నారు? క్యారెక్టర్స్ ఏంటో చెప్తే మేము అవగాహనతో చూస్తాం. వద్దు, క్యారెక్టరేషన్ ఏం లేదు, మీరు జస్ట్ చూడండి, నవ్వస్తే నవ్వాలి, లేకపోతే రెడీ. నన్నలోకి సుష్నా అంతొద్దు. ఓకే, క్వశ్చన్ అడుగుతా, నీ బుర్రకి పదును పెట్టే క్వశ్చన్. షార్ప్ చేసుకుని రావాలా ఇప్పుడు? వద్దులే, మామూలుగా ఇట్లా అనుకో వచ్చేస్తుంది. ఇట్లా అనుకోవాలి. ఓకే డన్. నెక్స్ట్. ఓకే, ఇప్పుడు నువ్వు ఎంటీ స్టమక్ తో ఎన్ని ఆపిల్స్ తింటావు? యాపిల్ ఇస్ మై ఫేవరెట్ ఫ్రూట్. సో నేను 5 ఆపిల్స్ తింటా. అవునా? నేను ఓన్లీ 1 తింటా. ఎందుకు అంత తక్కువ? నేను ఇప్పుడు ఒకటి తిన్నాను అనుకో, నాకు స్టమక్ ఖాళీగా ఉండదు కదా. అంటే ఎంటీ కాదు. జోక్ కదా? జోక్. ఇప్పుడు చందుని అడగాల జోక్. చందన ప్లీజ్ ఆన్సర్ లీక్ చేయొద్దు. చందు
ఒక జోక్. లోకి చెప్పు. నువ్వు ఎంటీ స్టమక్ తో ఎన్ని ఆపిల్స్ తింటావు? నేనైతే 15. షిట్ 5 అని చెప్పుంటే మంచి జోక్ చెప్పేదాన్ని కదా. బాగుంది. ఐ లైక్ ద జోక్. నాకు నవ్వొచ్చింది. అయినా ఎంటీ స్టమక్ తో 5 ఆపిల్స్ కూడా తినొచ్చు తెలుసా? జ్యూస్ చేసేసుకొని తాగేస్తా. అందుకే తినొచ్చు అన్నాము, తాగొచ్చు అనలేదు. గుజ్జు చేసుకొని చేసేస్తాం మొత్తం. దాన్ని వచ్చి బలూన్ పగలగొట్టి. ఒక వ్యక్తి నెలలో 1800 రూపాయలు సంపాదించాడు. దానిలో 10% డబ్బుని కూడబెట్టాడు. అతడు కూడబెట్టిన డబ్బు ఎంత? ఏం లేదు, 1800 రూపీస్ ఎవ్రీ మంత్ సంపాదించాడు. అందులో 10% కూడబెట్టాడు. 10% అంటే ఎంత? 1800 లో 180. అంతే. కరెక్ట్ ఆన్సర్ తీసుకోరు. తిరుగుతాయి. 6. 2015కు గాను ప్రపంచ వ్యవసాయ అవార్డుని ఎవరికి ప్రకటించారు? ఆప్షన్స్: ఏ దర్శన్ జైన్, బి ఆర్ పాల్ సింగ్. ఆప్షన్ బి ఆర్ పాల్ సింగ్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు వచ్చాయి. లోక్షిత 3. నువ్వు వస్తావని సినిమాలో హీరో ఎవరు? నువ్వు వస్తావని మన నాగార్జున కదా. అవును, ఈ నాగార్జునేనా? లోక్షిత 6. ఎందుకు ఇలా అందరు నా పాయింట్స్ పైన తీసుకున్నప్పుడు లేదా? మోహన్ బాబు నటించిన రౌడీ సినిమా దర్శకుడు ఎవరు? ఆర్జేవి కదా, నీకు తెలిసి ఉండాలి. ఆప్షన్: ఏ రామ్ గోపాల్ వర్మ, బి కృష్ణవంశీ. కృష్ణవంశీ. రాంగ్. నేను అసలు చాలా పెద్ద హింట్ ఇచ్చాను తెలుసా? ఆర్జీవి కదా, ఆర్జేవి కదా అన్నాను. ఈయన ఆర్జీవి కదా, నువ్వు ఆర్జేవి కదా. రామ్ గోపాల్ వర్మ. లౌక్యం సినిమాలో హీరోయిన్ ఎవరు? రకుల్ ప్రీత్ సింగ్. కరెక్ట్. తీసుకో 6. శిరీష 3. లోకి 3. మహిళలకు రాజకీయ భాగస్వామ్యంలో భారత స్థానం ఎన్నవది? మనకంత అవగాహన లేదంట. ఆప్షన్స్: ఏ 73, బి 94. 73. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకో. సర్లే, ఏడుస్తున్నారు. లోక్షిత 1, సృజన 1, శిరీష 1. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఇప్పుడు ఒక డాన్స్. పొగరే దంచేస్తారే పూలన్కి ఫోజే, పూలన్కి ఫోజే, పూలన్కి ఫోజే. మగవాడే గొప్పంటే పోడెంగే భేజే, పోడెంగే భేజే, పోడెంగే భేజే. అరే పొగరే దంచేస్తారే పూలన్కి ఫోజే, మగవాడే గొప్పంటే పోడెంగే భేజే. షురు కరో బేటా తీయాలి వీళ్ళ కాట, దీదీ ఐమ్ సారీ అని కళ్ళ వీళ్ళ పడాలిగా. घंटा घंटा बजा तेरी घंटा 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 तिरालिका मंटा 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 बजा तेरी घंटा 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 बजा तेरी घंटा. అడవిలోకి దూసుకొచ్చే వేటగాడు సాలా, చిలకలన్నీ చూడగానే పెరిగి పొగరు చాలా. తరిమి తరిమి వాటి జీవితాన్ని చేసి కోలా, చిలక ముసుగు తీసి చిరుతలాగా దొంగియాలా. ఆడపిల్లలు అగ్గి పుల్లలు ఒక్కటే అనుకోరు, వెంట పడితే మంట తపదు బతికే చల్లో. నిప్పు రవ్వలు చల్లబడితే పూల పల్లకి తేరో, ముద్దు గుమ్మల ప్రేమ గెలిచి చూపించరు. నిజంగా నీతోనే అందాలే అడుగేసే నీ తీరు జరా మారిందంటే. घंटा 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 बजा तेरी घंटा 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 तिरालिका मंटा 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 बजा तेरी घंटा 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 बजा तेरी घंटा.
లోక్షిత చాలా బాగా చేసావు, సూపర్. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం లోక్షిత. అనుష్క. చూద్దాం. నెక్స్ట్ చిత్రం శిరీష. పజరే. ఇక్కడ చూడు. 10 9 కాజల్. చూద్దాం. కాదు. రిచా గంగోపాధ్యాయ్. మైనస్ 6. నెక్స్ట్ చిత్రం శిరీష. చార్మి. చూద్దాం. నెక్స్ట్ చిత్రం సృజన. ఇలియానా. అది మమతా మోహన్ దాస్. నీకు మైనస్ 6. నెక్స్ట్ చిత్రం లోక్షిత. నందిత. చూద్దాం. నెక్స్ట్ చిత్రం శిరీష. తాప్సీ. చూద్దాము. నా బంగారు భలే చెప్పారు అంటుంది తాప్సీ. నేను కాదు, నీకు 6. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఒక స్మైలీ బంతి తీసుకోండి, దీని మీద పెట్టుకోండి, దీంట్లోకి ఇది తీసుకోండి. ఇప్పుడు ఈ 2 పడిపోకుండా మీరు ఇక్కడ వరకు వెళ్ళాలి. అయ్యో, ఇది కూడా పడేయాలి. మళ్ళీ ముందు ఇది ఇలా పడకపోతే ఇది కూడా పడేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి పని చూడండి. ఒకసారి అది ఒకసారి ఇది వేసుకోవాలి. అదే ఆట. ఈ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ డబ్బాలోకి ఆ 2, ఆ తర్వాత నెక్స్ట్ డబ్బాలోకి. మళ్ళీ టైం ఉన్నట్టయితే ఫస్ట్ డబ్బా నుంచి మొదలెట్టి. సుమ గారు మేము ఒక స్కిట్ చేస్తాం. మళ్ళీనా? యా. కమ్ ఆన్ రండి. శిరీష కాఫీ ఇప్పుడే తాగానత్తయ్యా. నువ్వు తాగావా నేను అడగట్లేదు, నాకు నేనెందుకు పెట్టేయాలత్తయ్యా? అదేంటే నాకు పెట్టకుండా నువ్వేం చేస్తావు? ఇవన్నీ చెప్పడానికి ఎవరొకరు ఉండాలి కదత్తయ్యా. ఓహో, మన పిల్లకాయలు చేసినవి ఈ పిల్లకాయలు చేశాయా? ఈ పెద్ద కాయలు చేసా. బాగుంది బాగుంది బాగుంది. కమాన్ సృజన, నూరా. రెడీ 1 2 3 గో. బోని స్టార్ట్ చేసావు, అలాగే కంటిన్యూ చేసే. ఇప్పుడన్నా సుజి ఇంత స్లోగా నడవడం నువ్వు చూసావా? సుజి సుజి బాస్ పెట్టుకో, నిదానంగా. నిను వీడని నీడను నేనే. సుజి ఫాస్ట్. కలగా 2 4 6 36. ట్రావెలింగ్ సెట్. One, two, three, go. Hey, left, left.
రైట్ లెఫ్ట్ కిందపడే కిందపడే కూల్ కూల్ చందు చందు మెల్లగా నిన్ను వీడని నీడను నేనే తొందరగా ఫస్ట్ బాక్స్ రెండు 4 6 8 48 కూల్ జాగ్ రెడీ 1 2 3 గో మంచి స్ట్రైట్ పట్టుకోవాలి ఫస్ట్ లోకి ఏమైంది టెన్షన్ పడకు మెల్లిగా ఆడు నిదానంగా ఆడు జాగ్రత్తగా ఇవాళ నేను పాట పాడితే కూడా పడిపోయేలా లోకి మెల్లగా ఆడు 2 4 24 డిన్నర్ సెట్ సిరిచందన లీడ్ లో ఉంది. సిరిచందన స్కోర్ రీచ్ అవ్వాలి అంటే శిరీష టార్గెట్ 49. ఎన్ని వేయాలి నేను గోల్స్? అంటే మినిమం 9 బంతులు అందులో పడాలి. రెడీ 1 2 3 గో. అదోకేనా ఒక బంతి? దేవుడా ప్లీజ్ సుమారు ప్లీజ్ అను ప్లీజ్ 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 విన్నర్ గా సిరిచందన గెలుచుకుంటుంది కూల్ జాగ్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. అలాగే మీ ఆర్జేస్ అందరికి శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు 5 kg రైస్ బ్యాగ్.